Are you? Yeah. Are you audible? Hello, sir. Yeah. Sir, please continue. కట్ అయింది సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగేటువంటి ఏ లోపభూయిష్టమైన కార్యక్రమం అయినా కానీ మీరు గమనించారంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ బాబు కానీ మాకేం తెలియనటువంటి విధంగా చేతులు చేయడం, అధికారులని బ్లేమ్ చేస్తూ అధికారుల యొక్క లోపభూయిష్టం ఇదని చెప్పని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది కూడా మీరు బాగా గమనించేస్తారు సార్. కలెక్టర్స్ మీటింగ్స్ లో కలెక్టర్లు అంతా పనితీరు బాగాలేదు, కలెక్టర్లు బాగా పనిచేస్తే మనకు మంచి పేరు వస్తుంది, కలెక్టర్లు అంతా కూడా ప్రజలకి దగ్గరలో ఉండాలా, యాక్సెస్ లో ఉండాలా అనేటువంటి విధంగా తన ఫెయిల్యూర్స్ అంతా కూడా కలెక్టర్ల దగ్గర తీసుకెళ్లిపోయాడు. కలెక్టర్ల మీద పోయేశాడు. కలెక్టర్లు ఏం చేస్తారు సార్? ఈయన ఫండ్స్ ఇస్తే ఏ పని చేయమంటే ఆ పని చేస్తారు అధికారులు. అధికారులు ఏం చేస్తారు? పాలకులు ఏ విధంగా ఉంటారో వాళ్ళ పాలకుల యొక్క విధి విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ మనం ఫండ్స్ ఇచ్చామనుకోండి, ఆ ఫండ్స్ అంతా కూడా కలెక్టర్లు ఏమో జోబులు పెట్టుకుని వాళ్ళ ఇంటికి ఇవ్వరు కదా, ప్రజలకే ఇస్తారు కదా. ఫెయిల్ అయ్యింది ఎక్కడ? చంద్రబాబు నాయుడు గారు పాలనలో ఫెయిల్ అయ్యి వాటిని కలెక్టర్ల మీద తోసేయడం అనేటువంటిది, పాలనా వ్యవస్థ మీద తోసేయడం అనేటువంటిది తప్పు సార్. అది ఏ అధికారులైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, అది ఏ పాలకులైనా ఉండొచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క 74 లక్షలు అనేటువంటి 74 లక్షలు ఒక ట్రాన్స్ఫార్మర్ ఎక్స్ట్రా అనేది నాట్ అనే జోక్ సార్. ఇట్స్ వెరీ హ్యూజ్ అమౌంట్. ఇంత అమౌంట్ ని ఇంచుమించుగా ఒక 40 ట్రాన్స్ఫార్మర్లు పర్చేజ్ చేశారు. 4,78,00,000తో మనం పర్చేజ్ చేస్తే 4,04,00,000తో తెలంగాణలో పర్చేజ్ చేస్తే ఇంచుమించుగా 74 లక్షల రూపాయలు ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది చాలా హ్యూజ్ అమౌంట్ సార్. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ కి, లోకేష్ కి పెద్ద అమౌంట్ కాకపోవచ్చాము కానీ మనలాంటి సామాన్యులకైతే మాత్రం ఇది జీవితకాలంలో సంపాదించేటువంటి ఒక ట్రాన్స్ఫార్మర్ అనేటువంటిది ఒక సామాన్యుడికి జీవితకాలంలో కూడా సంపాదించలేడు. ఈ 74 లక్షలు సంపాదించేస్తే ఒక ట్రాన్స్ఫార్మర్ లో ఒక వ్యక్తి సంపాదిస్తే వాడి పెళ్ళాన్ని వాడి బిడ్డల్ని సురక్షితంగా సెటిల్ చేసి జీవితాంతం కూడా బిడ్డలకి పెళ్లి చేసి ఒక కుటుంబాన్ని మంచి సక్రమమైన మార్గంలో పెట్టేటువంటి అమౌంట్ సార్. అది ఒక సామాన్యుడికి చాలా పెద్ద అమౌంట్. మన తెలుగుదేశం ప్రతినిధులు ఏం చెప్తున్నారు? చాలా చిన్న అమౌంట్, అది ఏముంది అదే మాత్రం చెప్తున్నారు. కానీ అంత అమౌంట్ ని చేసినప్పుడు ఇది పాలకుల యొక్క నోటీసులో లేకుండా ఏదో ఒక సిఎండినో, ఒక సిఈనో, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరో ఎవరో చేస్తారనేటువంటిది ఇది అనుమానాస్పదమే సార్. ఎవరు కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి కాదు ఇది. మాకేం సంబంధం లేదు, మాకు తెలియదు, చంద్రబాబు నాయుడు గారికి తెలియదు, ఈ మినిస్టర్కి తెలియదు, మీకు పవన్ కళ్యాణ్ తెలియదు, లోకేష్ సర్వం తానే పరిపాలిస్తున్నటువంటి లోకేష్ బాబు సెంట్రల్ మినిస్టర్ సైతం చేతులకు తీసుకుని ఏవియేషన్ వ్యవస్థనే కంట్రోల్ చేసినటువంటి ఈ లోకేష్ బాబు చిన్న ట్రాన్స్ఫార్మర్లు మన రాష్ట్రంలో జరిగేటువంటి పెద్ద స్కామ్ ని కనుక్కోకుండా అతను నోటీస్ లేకుండా ఉండాలనేది మనం అందరం కూడా ఆలోచించాలి. మీరు ఆలోచించండి ఒకసారి. అందరూ మినిస్టర్లని తన కంట్రోల్ గుప్పిట్లో పెట్టుకుంటాడు. ఈవెన్ సెంట్రల్ మినిస్టర్లు కూడా ఇంత పకడ్బందీ వ్యవస్థ నడిపేటువంటి ఈ యొక్క లోకేష్ బాబుకి ఇంత పెద్ద స్కామ్ జరగకుండా అది సిఈ చేసాడో లేకపోతే సిఎండి చేసాడో అనేటువంటిది వాదన వాళ్ళ మీద నెట్టేసి ఒక ఎస్సీనో లేకపోతే టెండర్ పిలిచేటువంటి ఒక ఈఈనో బలి చేసి వారిని సస్పెండ్ చేసి తీర్పు దురుపుకోవడం అనేటువంటిది సమంజసంగా సార్. ఇది ఖచ్చితంగా ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో కానీ లేకుంటే లోకేష్ బాబు స్థాయిలో కానీ జరిగి ఉంటుంది అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. ఇది ఓపెన్ సీక్రెట్, దీంట్లో దాపరికం ఏం లేదు. ఈ జోగులంతా కూడా కరకట్ట బంగ్లాకే పోయినాయి, ఈ ఫండ్స్ అంతా కూడా కరకట్ట బంగ్లాకే చేరినాయి అనేటువంటిది వాస్తవం. ఎవరు ఒప్పుకోకపోయినా సరే ఇది ఎక్కడికి చేరాలో అది చేరింది అనేటువంటిది వాస్తవం సార్.